హలో ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఎన్నో వీడియోలు చూసి ఉంటారు ఇదే యూట్యూబ్లో. కానీ ఈ ఒక్క వీడియో ఎంత అవసరమో మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఆషామాషి వ్యవహారం అస్సలే కాదు. ప్రజల మనుగడ కోసము మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. మీకేదో సంతోషం ఇవ్వడానికో లేకపోతే దుఃఖాన్ని పంచడానికో కాదు. ఈ వీడియో అనేది ప్రజల మనుగడను ఉద్దేశించి చేస్తున్న వీడియో. ఇది తప్పకుండా లాస్ట్ దాకా చూడండి. ఖచ్చితంగా చూడవలసిందే, ప్రతి ఒక్కరూ చూడవలసిందే. చూసిన వీడియోను షేర్ చేయాల్సిందే. ఎందుకంటే నేను ప్రజలకు ఒకటే చెప్తున్నాను. నా చిన్ననాటి నుండి ఇప్పటి వరకు చూస్తున్న ఒక మెతుకు విలువ, ఒకే ఒక మెతుకు విలువ మీకు చెప్పడానికి మీ ముందుకు రావడం అంటూ జరిగింది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇవాళ జనవరి 1వ తారీఖు 2024 వెళ్ళి 2025లోకి మనము ఈరోజు ఎంటర్ అయ్యాము. అందరూ బాగుండాలి, ఖచ్చితంగా బాగుండాలనే నేను కోరుకుంటాను. మీరు కూడా అదే విషయంగా కోరుకోండి. ఇక్కడ నేను చెప్పే విషయము కొందరికి నచ్చకపోవచ్చును. ఎందుకంటే నచ్చకపోవడానికి కారణం ఇప్పుడు మీకు వివరిస్తాను. ఒక్క మెతుకు ఎలా తయారవుతుందో తెలియని వారికి మాత్రమే చెప్తున్నా నేను. ఒక్క మెతుకు విలువ, తయారు అయ్యే విలువ తెలియని వారికి ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. మీరు మెతుకును కడుపులోకి పంపిస్తున్నారా? లేదు అంటే నేటి ఆధునిక యుగంలో పట్టణాలలో రోడ్డు పక్కన మోరీలకు అంకితం చేస్తున్నారా ఈ మెతుకును? ప్రజలారా, నేను అందరినీ అనట్లేదు, నేను చూస్తున్నాను. కడుపు రగిలిపోతుంది. ఆధునిక యువతి కొందరు ఆ మెతుకు విలువ తెలియకుండా మోరీల పక్కన గంజులతో పారవేస్తున్నారు. నీకు పండించే అవకాశం నీకు లేదు, కానీ పండించేది ప్రతి ఒక్క మెతుకు పుట్టిన ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా కడుపులోకే చెందాలి. అది ఏ రోడ్డు పక్కనో ఏ మోరీలలో కుంభాలకు కుంభాలు అండుకొని తినేవలసిందంత తిని మిగతా అది తెల్లారి గంజుల కారణంగా రోడ్డు మీద పారబోస్తుంటే చూసి దుఃఖము వస్తుంది. కానీ మనం దుఃఖపడేటోళ్ళము కాదు కదా. శక్తుకైనా నిలబడాలనుకుంటే చికెంటికలు బట్టి నాలకేసి కొట్టాలంత కోపం వస్తుంది. వాళ్ళకు మెతుకు విలువ ఎందుకు తెలియకపోతుందిరా భగవంతుడా అని. ఆ మెతుకు విలువ వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడితే ఒక మెతుకు తయారవుతుందో తెలియని ఇటువంటి వ్యక్తుల మధ్యలో ఎందుకు నాకు చూసే అవకాశాన్ని కల్పిస్తున్నావు అని నేను భగవంతుని రోజు తలవని రోజు లేదండి. ఒక అనాథకు అన్నము నోటికాడికి రావాలంటే నేటి పరిస్థితుల దృష్ట్యా చాలా ఇబ్బందికరంగానే ఉన్నది. నీ ఇంట్లో ధనం ఉండవచ్చు, ధాన్యం ఉండవచ్చు, ఇంకేదైనా వగైరా ఎన్ని అయినా, నువ్వు కోటీశ్వరురాలు అయినా కావచ్చు. కానీ నువ్వు తినే కాడికి అండుకొని తినవలసిన అవసరమే నీకున్నది. కానీ అండింది నేలపాలు చేసే అవసరం నీకు లేదు. నువ్వు ఒక్కదానివే పుట్టలే భూమి మీద. నీ దగ్గర డబ్బులు ఉండవచ్చును, సొమ్ము ఉండవచ్చును, సోకు ఉండవచ్చును నీ దగ్గర. కానీ అన్నాన్ని వ్యర్థం చేసే అవకాశం నీకు లేదు. నువ్వు గనుక నువ్వు తినే అంతనే అండుకొని తింటే మిగతాది గింజ రూపంలో ఉంటుంది. అప్పుడు ఎంతోమంది ఈ అన్నం పారేయకుంటే కొనడం అంటూ తగ్గుతుంది. కొనడం అంటూ తగ్గితే
ఆటోమేటిక్గా రేటు కూడా దిగి వస్తుంది. ఖచ్చితంగా రేటు దిగి వస్తుంది. ఇప్పుడు వాడకం తక్కువైనాక ఏం చేస్తారు? నిల్వలు ఎక్కువైనప్పుడు వాడకం తక్కువ అవుతుంది. తినే అన్నం మనం పారేయకుంటే వాడకం తక్కువైనట్టే కదా. అక్కడ వాడకం తక్కువ అయితే నిల్వలు ఎక్కువ కనబడతాయి. నిల్వలు ఎక్కువ కనబడితే ఆటోమేటిక్గా రేటు కూడా సామాన్య మానవునికి అందుబాటులో ఉండే విధంగా తయారవుతుంది. నేను ఒక్కటే చెప్తున్నానండి, మీరు ఏమనుకున్నా పర్లేదు. ఇలాంటి ఆడవాళ్ళు మన దేశంలో చాలామంది ఉన్నారు. దుర్మార్గంగా అండిన అన్నాన్ని నేలపాలు చేస్తూ నేడు పేదలకు అన్నము లేకపోవడానికి కారణము మీరు అవుతున్నారు. ఇది ఎంతమందికి తెలుసు? ఎంతమంది ఆలోచించారు? ఎంతమంది మీకు మీరు ప్రశ్న వేసుకుంటున్నారు? ఇది నిజం కాదా? ఖచ్చితంగా నిజమే. ఇది నీ మొగడో, నీ పెనిమిటో, నీ భర్తో వేలకు వేలు తెచ్చి కుమ్మరిస్తే అది నువ్వు వృధా చేయకుండా నీ కుటుంబం వరకు నీకు సరిపోను అండుకుంటే మిగిలింది గింజ రూపంలో ఉంటుంది. ఆ గింజ ఇయ్యాల కాదు, 6 నెలలకు కాదు, ఏడాదికి 2 ఏళ్ళకైనా కానీ ఆ గింజ ఒక్క మెతుకు పనిచేస్తుంది. కానీ నేడు అదే గింజను మెతుకు చేసి నువ్వు తినే కాడికి తిని మిగతాది నేల పాలు చేస్తున్నావు. అది ఎంత పొరపాటో తెలుసా? ఏ భగవంతుడు మెచ్చుతాడో తెలుసా? నిన్ను ఎవ్వడు మెచ్చడు. ఇది ఇలా అన్నాన్ని వృధా చేస్తున్న వారికి హెచ్చరికగా నేను చెప్తున్న మాట, రేపు రాబో కాలంలో మీకు అన్నం కూడా దొరకకపోవచ్చును. ఇలాంటి వృధా చేయడం వల్ల మీరేం మూట కట్టుకొని పోరు. కానీ ఒకానొక టైంలో ఆ అన్నం అనేది మీకు దూరం అయితే దాని విలువ, ఆ మెతుకు విలువ మీకు తెలిసి వస్తుంది. ఇదండి నేను చెప్పదలుచుకున్నది. ఈ వీడియోను ఖచ్చితంగా అందరికీ చేరవేయాలి, అందరూ చూడాలి. మీకు సంబంధించిన ఎక్కడైనా కానీ ఇలాంటి వ్యక్తులు కనబడితే వాళ్లకు మంచిగా మామూలుగా చెప్పి చూడండి. వినకపోతే 4 సరిచి చెప్పండి, తప్పేం లేదు. ఒక్క మనిషి బ్రతుకు ఇంకొక మనిషి బ్రతుకు ఆపితే ఇంకొక మనిషి అదే మెతుకుతోటి ఇంకొక మనిషి బ్రతకవచ్చు భూమి మీద. అది వాస్తవం అండి, ఖచ్చితంగా వాస్తవం. అది నాకు వాళ్ళను చూస్తుంటే మనసు సహించట్లేదు. ఇలాంటి వ్యక్తులు మీరు చూస్తున్న వారు కూడా ఖచ్చితంగా ఇది ఒక హెచ్చరిక అని చెప్తున్నాను. రాబో కాలంలో చాలామందికి అన్నము దొరకకుండా చేస్తున్న వారు మీరే అవుతారు. జాగ్రత్తగా ఆ మెతుకు విలువ తెలుసుకొని దాన్ని వృధా చేయకుండా మీ సంసార జీవితంలో కొనసాగిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నాను. ఇలాంటి పద్ధతులు కరెక్ట్ కాదు. మీకు తెలిసి వస్తే ఖచ్చితంగా నా మాటను మీరు గౌరవిస్తే అలాంటి పద్ధతులు ఇక మీదటనైనా బంద్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇది ఈ మెతుకు విలువ చెప్పడానికి ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి వీడియోగా చేయడం అంటూ జరిగింది. ఓకే అండి, ఎవరిని మనసు నొప్పించలేదు. నేను మనసు నొప్పించినా అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అంత దుర్మార్గము నడుస్తుంది కాబట్టి దీన్ని ప్రశ్నిస్తున్నాను.
నేను మనసు నొప్పిస్తానా అని నేను అనుకోవట్లేదు, వాళ్ళే అనుకోవాలి. ఈ వీడియో చూసి నా పద్ధతి కరెక్ట్ లేదు, నేను ఇక మీదటనైనా ఈ విధంగా మెదులుతా అని మీరు అనుకోవాలి. అలాంటి వారు ఉంటే ఈ వీడియో చూస్తుంటే వాళ్ళు ఆలోచించి ముందుకు అడిగేయండి. ఓకే.